ఈ విధంగా దేవుడిచ్చిన సమయంగా భావిస్తున్నాను. ఎందుకంటే మా కుమార్తె జీసస్ మినిస్ట్రీస్కి CEO, మేనేజింగ్ డైరెక్టర్ మొత్తం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను మహాకరికరం చొప్పున నేను 1989లో బైబిల్ ట్రైనింగ్ అయ్యా. కానీ దేవుడి సేవకి వెళ్ళా. కానీ ఎప్పటికన్నా సేవ చేయాలనేది మనసులో ఉంది, వెళ్దాం అనుకుంటున్నా. 2009లో ప్రయత్నం చేశా, 2015లో ప్రయత్నం చేశా, ఎప్పుడు వెళ్ళలేకపో. ఇంకా 2019లో నిర్ణయం తీసుకున్నా, దేవా నేను చేయాలి, నువ్వు తెలియపరచాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ సహాయ సహకారాలు అందించింది ఈ CEO గారు, మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి నాకు కుమార్తె. నాకు ఈ సువార్తను చెప్పాలంటే ఎలాగా ఏంటి అంటే దానికి సంబంధించి మొత్తం ఏ విధంగా చేయాలి, ఏంటి అని మొత్తం సింపుల్గా నేను ప్రిపేర్ అవ్వటం, దాన్ని రికార్డింగ్ చేయడం, అది మైక్ ఇస్తే ఎడిటింగ్ చేసి అది చక్కగా అది జనానికి ఎలా వెళ్ళాలో, దాని మిస్టేక్ జరిగితే ఎలా చేయాలో అన్నీ చేసి చూపించింది. ఆ CEO కళలో నా కుమార్తెలో ఈరోజు చూస్తున్నాను. అది గొప్పతనంగా ఉన్నప్పుడు కాదు, కానీ ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క మంచితనం, ఆ యొక్క గొప్ప కోటేశ్వరాల్లా కనబడుతుంది ఈరోజు నా కుమార్తె. ఎందుకంటే సర్వ సృష్టిగతిగా కలిగినటువంటి దేవుడిని ప్రొజెక్ట్ చేయడానికి నాకు సహాయ సహకారాలు ఎక్కడి నుంచి అందకపోయినప్పటికీ నా కుమార్తె ప్రోత్సహించింది. అలా ఎలా ప్రోత్సహించలేదు, ఎలా ప్రోత్సహించిందంటే నీకు ఎలా కావాలి డాడీ, ఏం చేయాలి, నువ్వు ఇలా చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పి మొత్తం చెప్పి మొత్తం చేసి చూపించింది. అది ఉద్యోగం చేయలేదని వర్క్ ఫర్ హోమ్ అని కానీ తర్వాత కానీ ఏమీ చేయలే. కానీ ఇంట్లోనే కూర్చొని ఈ సువార్త ప్రజలకు అందించడానికి నాలో ఉన్నటువంటి ఆ మంటని అది సహకరించింది, సహాయం చేసింది. దాని పట్ల ఎప్పుడు నాకు ఒక భయం ఉండేది. ఏంటంటే పిల్లకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందేమో అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే నేను చేస్తున్న దానికి ఆ పిల్ల మీద అంటే కొన్ని నాకు తెలియదు, అది చేస్తేనే అవుతుంది, లేకపోతే నేను చేయలేను. అది ఫస్ట్ లైఫ్కి కానీ ఆ సిస్టానికి అన్నింటికి కనెక్ట్ చేయడం కానీ అన్నీ చేసేది. రాను ఏం చేసినట్టు డాడీ ఒక ల్యాప్టాప్ కొంటే కనుక, యాపిల్ కొంటే కనుక నీకు అసలు ఎప్పుడు ఇబ్బంది ఉండదు, చక్కగా చేసుకోవచ్చు అని చెప్పి అది కొంటాక కూడా నా దగ్గర డబ్బులు లేకపోతే వద్దమ్మా, 70,000 60,000 తీసుకున్నాం అంటే కాదు, అందులో ఒక యాప్ ఉంటుంది, దాని ద్వారా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఎడిటింగ్ చేసుకుని నీకు నువ్వు కూడా చేసేసుకోవచ్చు డాడీ, నీకు ఈజీగా ఉంటుంది అంటే తిట్టా. ఎన్ని తిట్టినా కూడా వదిలిపెట్టకుండా అది యాపిల్ని కొనిపించింది. దేనికన్నా ముందు ప్రోత్సహిస్తూ ఉంటుంది. చేయి డాడీ, నువ్వేం అవసరం లేదు, చేయి అంటే నిజంగా అది ఇవ్వటం వల్ల దాంట్లో దేవుడి సువార్తను అందించడానికి చాలా ఈజీ అయిపోయింది. అంటే ఎడిటింగ్ చేయడం కానీ అవన్నీ కూడా నేర్పింది. తర్వాత అప్లోడ్ అంతా కూడా లాస్ట్ మే 21 తారీఖున కూడా 2023 ఒంట్లో బాగోకపోయినా నేను ఆ రోజు మార్నింగ్ సండే చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని అప్లోడ్ చేసింది. అప్లోడ్ చేయడానికి చాలా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అయినా సరే వంట చేస్తా, ఆదివారం అనేపాటికి 8 అంటే దానికి ఇష్టం. మా మిస్సెస్తో వంట చేస్తా, ఆమె రానివ్వదు, ఇంకా ఆమె చేస్తూ ఉంటుంది. చేస్తానే ఓ పక్క వంట చేస్తా, ఇంకో పక్కన ఈ యొక్క పరిచర్యకి సహాయం చేస్తూ ఉండేది. ఈ చిన్న వయసులోనే ఆమె ఎంతో దేవుడికి సేవ చేసింది. ఆ సేవ ఏంటంటే ఈ పరిచర్యలు. నేను ఈ లాస్ట్ అంటే నా కుమార్తె ఈ విధంగా జరిగే ముందు యాజకుల గురించి నేను మాట్లాడుతున్నా. యాజకులు మెల్కీసెదెకు క్రమం గురించి మాట్లాడుతున్నప్పుడు మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరాలి, దేవునికి సమీపించాలంటే చాలా కష్టంతో కూడింది. అది ఊరికే వచ్చేది కాదు. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే దానికి ఎంతో కష్టంతో కూడింది. అలాగే క్రైస్తవ జీవితంలో మెల్కీసెదెకు క్రమంలో చేరాలంటే ఎంతో కష్టమైంది. ఈ అంశం మాట్లాడుతున్నప్పుడు చాలా ఒక క్రైస్తవుడిగా నిజంగా నేను అనిపించింది ఏంటంటే ఈ యొక్క మెల్కీసెదెకు క్రమంలోకి వెళ్ళకపోతే దేవుని మనం సమీపించలేము. అంటే ఆ క్రమంలో చేరాలంటే దేవుని కొరకు నిలబడాలి. శ్రమ అయినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే నిలబడాలి. అలా నిలబడితేనే ఆ యొక్క పర్ఫెక్ట్ ఒక క్రమంలో ఈ అంశాన్ని మాట్లాడుతున్నా. నా కనీసం 7-8 ప్రోగ్రాలు ఇదే మాట్లాడుతున్నా. ఇంకా సిద్ధపడి ఉన్నా. అవన్నీ చూస్తే ఒక్క వాక్యం ద్వారా ఏం చేశారంటే
మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం ఒక్క మాట పట్టుకుని దాని ద్వారా దేవుడు నాకు అనేకలుగా తలంపులు ఇచ్చాడు. అదేంటంటే మీరు మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కూడా పరిపూర్ణులుగా ఉంటారు. మన దేవుడు పర్ఫెక్ట్, మనం కూడా పర్ఫెక్ట్ గా ఉంటాం అని యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు. మన పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి పర్ఫెక్ట్ గా ఉన్నాడు, మీరు కూడా పర్ఫెక్ట్ గా ఉంటారు. అంటే పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా వెళ్తారు. అక్కడికి వెళ్తేనే ఆయన చేరగలుగుతాం. మరి పరిశుద్ధులు కాదు మనం అందరం కూడా